హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆఫ్ బిజినెస్ మేకర్. మనం నిన్న ఒక చిన్న వీడియో పెట్టాం కదా ఇన్స్టాగ్రామ్లో. ఒకవేళ మీకు డైరీ ఫామ్ గురించి ఫుల్ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కౌ అని కామెంట్ చేయమని దాన్ని అటాచ్ చేస్తూ ఈ ఒక పెద్ద వీడియో అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ ముందుగా మీరు అసలు డైరీ ఫామ్ బిజినెస్ పెట్టాలనుకుంటే ఫస్ట్ మీకు అనేది కొంచెం మన ల్యాండ్ ఉండాలన్నమాట. ఎందుకంటే అట్లీస్ట్ ఒక షెడ్ నిర్మించుకొని కన్నా కనీసం ల్యాండ్ ఉండాలి. ఎందుకంటే మీరు షెడ్ మీద అనేది ఫస్ట్ మన బేసిక్ ఇన్వెస్ట్మెంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అయితే ఎక్కువ కాస్ట్ అనేది పెడతాము. సో అంత ఇన్వెస్ట్ చేసి ఒక షెడ్ నిర్మించుకున్నది ఒక వేరే వాళ్ళ లీజ్ దాంట్లో పెట్టుకుంటాం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ వాళ్ళు వేకేట్ చేయమని చెప్పినప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం తీసేస్తాం. అందులో డ్యామేజ్ అవుతుందా, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అమౌంట్ అనేది లాస్ అవుతుంది. సో డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీకు కొంచెం ఇనిషియల్గా ప్లేస్ అనేది ఉండాలి. అండ్ సెకండ్ వన్, కొంచెం ప్లేస్ ఉన్నా సరిపోద్ది షెడ్ మందం. తర్వాతకి ఏంది, ఇంకా వేరే దగ్గర లీజ్కి తీసుకొని అందులో కావాల్సిన ఫోడర్ అంటే గడ్డి ఇంకా ఏమైనా పండించుకోవాలంటే పండించుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మెయిన్ డైరీ ఫామ్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేయాలనుకుంటే నువ్వు సెలెక్ట్ చేసే బ్రీడ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే ఇప్పుడు నీ దగ్గర ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్, 10 కాకుండా ఒక 3 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉంది. బేసిక్ స్టార్ట్ చేయాలి కాబట్టి 3 lakhs చెప్తున్నాను. 3 lakhsలో నువ్వు కొనుక్కొచ్చుకునే ఆవు అనేది అట్లీస్ట్ ఒక్కొక్క ఆవు 60-70 అంటే నార్మల్గా మన లోకల్ ఆవులే కొనుక్కోవాలి. ఏవో అందరు చెప్తున్నారు కదా, తమిళనాడు, కేరళ, కర్ణాటక నుంచి తీసుకొని వస్తే 1,30,000 పెట్టి తీసుకొని వస్తే అదొక 20 liters పాలిస్తుందని. అలానే అంటే మనకి ఇంతకుముందు ఒక సామెత ఉంది, ఏది పిండికి తగ్గట్టే రొట్టె అన్నట్టు. నువ్వు అందులో పిండి ఎక్కువ పెట్టాలి. అంటే ఎగ్జాంపుల్ ఎలా అంటే నువ్వు 1,30,000 పెట్టి తెచ్చినావు, దానికి కావాల్సిన ఫీడ్ అనేది ఏదైతే మనం ఇచ్చే గడ్డి కాకుండా అదనపుగా దానా అనేది దానికి ఎక్కువగా ఇవ్వాలి. సో అదొకవేళ దాని నుంచి 20,000 నువ్వు జనరేట్ చేసిన ఇన్కమ్, దాంట్లో ఫీడ్ కాస్ట్ వచ్చేసి ఒక 7,000 to 8,000 ఫీడ్ కాస్ట్ పోతుంది. ఇంకా అదర్ ఎక్స్పెన్సెస్ ఒక 1,000 పోతుంది. అండ్ నువ్వు తెచ్చిన దాంట్లో ఇన్వెస్ట్మెంట్ రావాలనుకుంటే కనీసం ఒక సంవత్సరమైన నువ్వు సాధాల్సి ఉంటుంది. సో అలానే ఈ ఇంత పెద్ద ఆవు కొనుక్కొచ్చుకోవడం బదులు ఒక చిన్న ఆవు అంటే మన లోకల్గా మంచి పాలిచ్చే ఆవులు ఒక 60,000-75,000 లోపు తెచ్చుకోవచ్చు. అండ్ ఇంకొకటి పెద్ద ఆవుల్లో వచ్చే లోపం ఏంటంటే అవిటికి అక్కడ ఎన్వైర్న్మెంట్ పడకపోవడం వల్ల సడన్గా మిల్కింగ్ డ్రాపింగ్ అనేది చాలా తక్కువ అయిపోతుంది. అక్కడ నువ్వు 13 లీటర్లు ఇచ్చే ఆవు తెచ్చుకున్నావు అనుకో, ఇక్కడున్న క్లైమేటికల్ చేంజెస్ వల్ల డైరెక్ట్ అది ఒక 7 to 8 liters ఇస్తుంది. నువ్వు అన్ని ల్యాక్స్ పెట్టి తీసుకొని వచ్చిన కవ్వు అంత తక్కువ మిల్కింగ్ ఇస్తే నీ ఇన్వెస్ట్మెంట్ రానికైతే చాలా రోజులు పడుతుంది. అండ్ నువ్వు దాన్ని లాంగ్ వరకు పోషించాల్సి ఉంటుంది. ఇన్ కేస్ అది పాలు తక్కువ ఇచ్చినా నీ ఇన్వెస్ట్మెంట్ రాకుండా ఒక నెత్తి మీద వేసుకొని దాన్ని నువ్వు కాపాడాల్సి ఉంటుంది. అదే ఒకవేళ నార్మల్ లోకల్ ఆవు నువ్వు తెచ్చుకున్నావు అనుకో, దాని గురించి నీకు తెలుసు, నీ లోకల్ ఏరియా పెరిగింది కాబట్టి అది ఎన్వైర్న్మెంట్కి తట్టుకొని అక్కడ ఎంత మిల్క్ ఇచ్చిందో నీ దగ్గర ఇక్కడ అంతే మిల్క్ ఇస్తుంది. అండ్ దాని యొక్క ఎస్ఎన్ఎఫ్ అంటే సాచురేటెడ్ న్యాచురల్ ఫ్యాట్ ఏదైతే మన డైరీ కంపెనీలు ఉంటాయో, సాచురేటెడ్ న్యాచురల్ ఫ్యాట్ని చూసుకొని మన యొక్క పాల యొక్క ధర అనేది నిర్ణయిస్తాయి. సో నువ్వు నీ లోకల్ ఆవుల్ని కొనుక్కోనికైతే ప్రిఫర్ చేయి. పెద్ద ఆవులు కొనుక్కుంటే మంచిదే, కానీ ఈ యొక్క డైరీ ఫామ్ అనేది లాంగ్ రన్ వరకు నేను చేస్తా అంటే మాత్రమే ఇలాంటి పెద్ద ఆవులను అయితే కొనుక్కోవాలి. ఒకవేళ నేను ఇనిషియల్గా స్టార్ట్ ట్రై చేసి సక్సెస్ అయితే నేను ఇంకా కొన్ని ఆవులు తెచ్చుకున్నా అన్నప్పుడు ఏవైతే మన లోకల్గా దొరికే ఆవులను అయితే పెట్టుకోవాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటిదంటే నువ్వు ఫస్ట్ ఆవులను కొనుక్కొచ్చే ముందే ఏదైతే దానికి కావాల్సిన పచ్చి గడ్డి అనేది సొప్ప కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది ముందే నువ్వైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. అది మంచిగా తిననీకి రెడీ అయినప్పుడు నువ్వు ఆవులు అనేది తెచ్చుకోవాలి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే నువ్వు తెచ్చుకునే ఆవుకు నువ్వు డబ్బులు కట్టగానే అక్కడే ఉన్న క్యాటిల్ డాక్టర్ నుంచి అయితే దానికి ఇన్సూరెన్స్ అనేది చేయించుకోవాలి. ఇన్ కేస్ నీకు ట్రాన్స్పోర్టేషన్లో దానికి జరగాలని ఏమైనా జరిగినా నీకు అనేది ఇన్సూరెన్స్ వస్తుంది. ఇన్ కేస్ నీ దగ్గరకు వచ్చినాక దాని హెల్త్ బాగాలేకుండా అది క్లైమేట్లో చేంజెస్ వల్ల దానికి ఏమన్నా అయినా నీ యొక్క అమౌంట్ అనేది సేఫ్గా ఉంటుంది. ఇన్సూరెన్స్ మనుషులకి ఎలానో అలానే నీ యొక్క తెచ్చుకునే ఎనిమల్స్ కూడా చేపించడం ద్వారా నువ్వైతే లాస్ కావు. ఇనిషియల్గా నీకు ఒక అమౌంట్ ఒక 5,000 to 6,000 అనేది స్పెండ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ 6,000 అమౌంట్తో నీ యొక్క 75,000 ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అన్న కవ్ అనేది నీ యొక్క సేఫ్గా ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే నువ్వు చూస్ చేసుకునే ఫీడ్ అనేది ఒకటే టైప్గా కాకుండా మంచి న్యూట్రిషన్స్ ఇచ్చే ఫీడ్ పెట్టినావంటే నీకు ఆవు అనేది మంచి పాలిస్తుంది. అండ్ అది ఒకవేళ పాలు ఇవ్వడం ఆపేసినా
దాని యొక్క లైఫ్ అనేది మంచిగా ఉంటుంది అండ్ అదేది చన్నబడకుండా మంచిగా చూడడానికి చాలా చక్కగా ఉంటుంది అండ్ నువ్వు మళ్ళీ రీసేల్కి పెట్టినా కూడా కవ్వ అనేది మంచిగా అమ్ముడుపోతుంది. సో ఇలాంటి జాగ్రత్తలు చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా నీ యొక్క డైరీ ఫామ్ అనేది నువ్వు చిన్నగా స్టార్ట్ చేసినా పెద్దగా బిల్డ్ చేసుకోవచ్చు అండ్ దాన్ని మంచిగా సక్సెస్ చేసుకోవచ్చు. అండ్ మన గోల్డెన్ పాయింట్ వచ్చేసి ఏంటంటే చిన్న వీడియోలో చెప్పినట్టు ఇప్పుడు నువ్వు ఒక మంచి బ్రీడ్ కొనుక్కొచ్చుకున్న కావు మిల్క్ ఇవ్వడం ఆపేయంగానే దాన్ని అమ్మకుండా దాన్ని మళ్ళీ మిల్క్ ఇచ్చేలా అంటే దాన్ని మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యేదాకా వచ్చేదాకా పెంచి మంచిగా మళ్ళీ మిల్క్ ఇవ్వడానికి రెడీ అయినప్పుడు ఈయనే ముందట అమ్మేసినావు అనుకో నీకు మళ్ళీ నీ ఇన్వెస్ట్మెంట్ బ్యాక్ వస్తుంది. అప్పుడు నువ్వు ఇనిషియల్గా కొనుక్కొచ్చుకున్నప్పుడు ఎంత లాభం వచ్చిందో అది నీకు ఉంటుంది అండ్ దాని నుంచి వచ్చిన పిల్లు ఉంటుంది కదా అంటే చిన్న ఆవు అది నీకు లాభం అవుతుంది. ఆ చిన్న ఆవును మెయింటైన్ చేసుకుంటే సరిపోద్ది. ఆ చిన్న ఆవును కూడా మెయింటైన్ చేయడం అంటే నాకు తెలిసినంత వరకు ఆయన మన రైతులు చెప్పినంత వరకు వివరాలు ఏంటంటే ఏదైతే దాని నుంచి వచ్చే దూడ ఉంటుంది కదా దూడకి చిన్నప్పటి నుంచే మనం దాని అలవాటు చేయడము అండ్ తౌడియడం ద్వారా అది 18 monthsలోనే అది ఎదకనేది వస్తుందంట. అండ్ 3 yearsలో 3 3 10 నెలలకి 3 2-3 నెలలకైతే అది మళ్ళీ పాలేయడం స్టార్ట్ చేయడానికైతే అదంటే ఈంటదంట. సో నువ్వు దగ్గర ఉన్న చిన్న ఆవుల్ని కూడా సరిగ్గా మెయింటైన్ చేసుకుంటే నువ్వు ఏదైతే 1,30,000 పెట్టి కొనుక్కొచ్చే ఆవు ఉంది కదా అలానే ఈ ఆవును అనేది నువ్వు చిన్న దూడని అంత పెద్ద ఆవును అయితే నువ్వు తయారు చేయొచ్చు. సో నువ్వు కొంచెం శ్రద్ధ తీసుకొని ఈ చిన్న ఆవుల మీద దృష్టి పెట్టి ఆ యొక్క చిన్న చిన్న ఆవుల్ని పెద్దగా చేసుకుంటే నీకు అడిషనల్ ఇన్కమ్ అనేది ఈ యొక్క డైరీ ఫామ్ నుంచి అయితే జనరేట్ అవుతుంది. అండ్ 4th one ఇది 5th one అయిపోయింది కదా. అండ్ 6th one వచ్చేసి ఏంటంటే నువ్వు పెట్టే గడ్డ అనేది చాలా ముఖ్యం బిగులు. ఎందుకంటే నువ్వు ఎంత మంచి గడ్డ వేస్తే అంటే న్యూట్రిఫైడ్ ఉన్న గడ్డి అనేది వేసుకోవాలి. ఏదో నార్మల్గా లోకల్గా దొరికింది కాకుండా నువ్వు పెట్టేది 1,30,000 పెట్టి ఒక ఆవు కొనుక్కొస్తావు అనుకో దానికి తగ్గట్టు అండ్ దాని యొక్క ఆహార అలవాట్లు కూడా నువ్వు నేర్చుకోవాలి అండ్ దానికి నువ్వు అడాప్ట్ కావాలి. ఎందుకంటే దానికి నచ్చింది పెట్టినప్పుడు అది కూడా ఆనందంగా ఉండి మంచి మిల్క్ అయితే ఉంటుంది. అండ్ నువ్వు దేశీ ఆవు తీసుకొని వచ్చినావు అనుకో ఆ జనరల్గా నువ్వు వదిలేసిన చుట్టూ తిరిగి మేసి వచ్చి నీకైతే మంచి పాలు అనేది ఇస్తుంది. సో మంచి పాలు అనేది తీసుకోవాలి. అండ్ బ్రీడ్ అంటే దాని యొక్క పేరెంట్ లక్షణాలు అనేది మనం ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్ని ఆవులు ఉంటాయి ఎంత మంచిగా పెద్ద ఆవు అయినా సరే కానీ దాని యొక్క ఫ్యాట్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే దాని యొక్క తల్లి జెనెటిక్స్ నుంచి ఏదొచ్చిందో అదే ఇస్తుంది. సో దాని యొక్క తల్లి గురించి అయితే నువ్వు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నువ్వు అన్ని లక్షలు పెట్టి ఒక ఆవు కొనుక్కొని వచ్చినావు అనుకో అది వచ్చినాక నీకు 1, 2, 3 ప్యాట్ ఇచ్చింది అనుకో నువ్వు డైరీలో పోసినావు అనుకో నీకు చాలా తక్కువ అమౌంట్ అనేది ఫర్ లీటర్కి వస్తుంది. సో నీ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ రానికైతే చాలా రోజులు పడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది నీ దగ్గర ఉన్న ఆవుల యొక్క హెల్త్ రికార్డ్ అనేది కనీసం 6 months కన్నా నువ్వు అదే మెయింటైన్ చేయాలి. ఎందుకంటే నీ దగ్గర ఉన్న ఆవు నీకు కనిపించేది మంచిగా కనిపిస్తుంది కావచ్చు దాని యొక్క హెల్త్ రికార్డ్ మంచిగా ఉందో లేదో నీకు తెలియదు. అండ్ డాక్టర్ని పిలిపించి చెక్ చేయించి నువ్వు రికార్డ్ చేసుకోవాలి. ఇన్ కేసు నువ్వు కొనుక్కొచ్చే ముంగట అక్కడే నువ్వు కొనుక్కున్న తర్వాత లేదా కొనుక్కునే సమయంలో అక్కడే ఉన్న పశు వైద్యుని తీసుకొని వెళ్ళి ఆ యొక్క ఆవు దగ్గరికి దాని యొక్క హెల్త్ అనేది సరిగ్గా చెక్ చేయించుకొని తీసుకొచ్చినావు అనుకో నీకు అనేది ఎలాంటి లాస్ ఉండదు. అండ్ ఇన్ కేస్ దానికి ఎలాంటి ఎక్కడైనా కొందరు ఉంటారు కొన్ని ఆవులు వాళ్ళ యొక్క డెలివరీ టైంలో దానికి ఏమైనా అబ్నార్మల్ ఉన్నప్పుడు తీసి కోసి ఆయన సిజేరియన్ చేసి తీస్తారు. అలాంటి ఆవులు మళ్ళీ నువ్వు తీసుకొని వచ్చి నీ యొక్క డైరీ ఫామ్లో పెట్టినప్పుడు దాన్ని మళ్ళీ రీసేలింగ్ పెట్టినప్పుడు ఎవరైనా దాన్ని గమనించినారంటే నీ యొక్క 1,30,000 ఇన్వెస్ట్మెంట్ ఆన్ కవ్ అనేది జీరోకి వచ్చేస్తుంది. ఎందుకంటే మళ్ళీ సిజేరియన్ వచ్చిన ఆవు మళ్ళీ డెలివరీ నెక్స్ట్ టైంకి కూడా అలానే అవుతుందో లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం వస్తుందని కొనడానికి అయితే ఎవరు ఇంట్రెస్ట్ చూపరు. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలను పాటించడం ద్వారా నీ యొక్క డైరీ ఫామ్ని నువ్వు ఇనిషియల్గా తక్కువ కాస్ట్లో స్టార్ట్ చేసినా దాన్ని ఎంతో పెద్ద గ్రోత్ అనేది తీసుకొని వెళ్ళొచ్చు అండ్ ఈ యొక్క డైరీ ఫామ్ అనేది సక్సెస్ చేయొచ్చు. ఇలాంటి మంచి కంటెంట్ కావాలంటే నువ్వు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అండ్ యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో ఎవరైతే డైరీ ఫామ్ పెట్టాలన్న మైండ్ సెట్ ఉన్నారో వాళ్ళకైతే షేర్ చేయి. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు. ఎవరు పెట్టాలనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కొంత నేర్చుకొని ఈ ఐడియా వినడం ద్వారా ఇంకొక కొత్త ఐడియా రానికైతే ఛాయిస్ ఉంటుంది. వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళు లాస్ కాకుండా ఉంటారు. ఒకవేళ నీకు షేర్ చేయాలని లేకపోతే కనీసం అరే ఈ వీడియో ఇందులో ఉందని చూడనికైనా చెప్పు బ్రదర్.